హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల సంపూర్ణ మద్దతు. త్వరలోనే పార్టీ పునర్నిర్మాణం జరుగుతుందన్న గులాబీ బాస్. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ. నేతన్నలను ఆదుకోవాలని డిమాండ్. రేవంత్ చర్యలతో కాంగ్రెస్ నేతలు పరేషాన్. పాత వాళ్లపై కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన. కొనసాగుతున్న జూడాల సమ్మె. నిలిచిపోయిన ఓపీ, ఇతర సేవలు. టీ20 వరల్డ్ కప్లో ఆసీస్పై రోహిత్ సేన గ్రాండ్ విక్టరీ. సెమీస్కు చేరిన టీమిండియా. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వెన్నంటే ఉంటామని గులాబీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరోసారి స్పష్టం చేశారు. ఎర్రవల్లిలో కేసీఆర్ను కలిసిన నేతలు బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తామని అధినేతకు హామీ ఇచ్చారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, అనిల్ జాదవ్, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామరెడ్డి, భానుప్రసాద్, మాజీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఒకరిద్దరు పార్టీని వీడడంపై కొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేయగా గులాబీ బాస్ వారికి ధైర్యం చెప్పారు. ఒడిదుడుకులు బీఆర్ఎస్కు కొత్త కాదని, ప్రజల్లో మళ్లీ ఆదరణ లభిస్తుందని భరోసానిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోవడం వల్ల విద్యుత్, తాగునీటి సరఫరా వంటి అనేక అంశాల్లో నష్టం జరుగుతున్న అనే అంశాన్ని ప్రజలు గుర్తిస్తున్నారని కేసీఆర్ అన్నారు. పార్టీలోని అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ తమ కృషిని కొనసాగించాలని సూచించారు. ఇక త్వరలోనే పార్టీని పూర్తి స్థాయిలో పునర్నిర్మించే కార్యాచరణకు కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్గా అవకాశం కల్పించిన కేసీఆర్కు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ధన్యవాదాలు తెలిపారు. పెద్దల సభలో ఇంత మంచి గౌరవాన్ని కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎర్రవెల్లిలో కేసీఆర్ను కలిసి ధన్యవాదాలు చెప్పారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై రాజ్యసభలో పోరాటం చేయాలని రవిచంద్రకు కేసీఆర్ సూచించారు. నేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వచ్చిన 6 నెలల్లోనే కార్మిక క్షేత్రంలో మరణ మృదంగం మోగుతోందని మండిపడ్డారు. ఇప్పటి వరకు 10 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారన్న కేటీఆర్ ఆ కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేతన్నల కోసం గత ప్రభుత్వం అమలు చేసిన అన్ని కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. నేతన్నలవి ఆత్మహత్యలు కాదు, అవి ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత 10 ఏళ్లు చేతి నిండా పనులతో కలకలలాడిన చేనేత రంగం ఇందిరమ్మ రాజ్యం పేరుతో కాంగ్రెస్ తెచ్చిన ప్రభుత్వంలో సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పారు. ఈ మేరకు సీఎం రేవంత్ కు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో వస్త్ర పరిశ్రమ ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో మునిగిపోయిందో మళ్లీ కాంగ్రెస్ వచ్చిన 6 నెలల్లోనే అలాంటి విషాదకర పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. కేవలం గత ప్రభుత్వం చేపట్టిన నేతన్నల సంక్షేమ కార్యక్రమాలను ఆపేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ కక్షపూరిత వైఖరి వల్లే నేడు నేతన్నలు ఉపాధి కోల్పోవడంతో పాటు పవర్లూమ్స్ పూర్తిగా బంద్ అయ్యాయని తెలిపారు. చేనేత కార్మికులు, పవర్లూమ్ ఆసాములతో పాటు కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. సాంచాలను తూకం వేసి అమ్ముకునే దుస్థితి వచ్చిందని, రోజు రోజుకు పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామన్న దుర్నీతి పాలనతోనే ఈ రోజు ఈ పరిస్థితి దాపురించిందన్నారు కేటీఆర్. గత ప్రభుత్వం ప్రారంభించిన మంచి పనులపై అక్కసుతో వాటిని ఆపేయడం వల్ల ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులతో వారి జీవితాలు దుర్భరంగా మారాయన్నారు. చేనేతలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం కనికరం లేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమాలు కొనసాగించాలని అనేక విజ్ఞప్తులు, ఆందోళనలు చేసినా స్పందించకపోవడం వల్లే నేడు దారి లేక నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ఉపాధి లేక ఉసూరుమంటున్న నేతన్నలకు మళ్లీ ఆకలి చావులే దిక్కైన స్థితి నెలకొందన్నారు. ఆర్థిక ఇబ్బందులతో చేసేందుకు పని లేకపోవడంతో ఇప్పటిదాకా 10 మంది నేతన్నలు తనువు చాలించారని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల, కరీంనగర్తో పాటు టెక్స్టైల్ శాఖ మంత్రి సొంత జిల్లా ఖమ్మంలోనూ 2 కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరమన్నారు.
ఆత్మహత్య చేసుకున్న నేతన్నల వివరాలను లేఖలో జత చేశారు కేటీఆర్. వెంటనే బాధిత కుటుంబాలకు ప్రత్యేకంగా 25 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేశారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యం వల్లే మగ్గాల కార్మిక క్షేత్రంలో మరణ మృదంగం మోగుతోందని కేటీఆర్ అన్నారు. కార్మిక క్షేత్రంలో మళ్లీ నేతన్నల ఆకలి చావులు ఆవేదన కలిగిస్తున్నాయని చెప్పారు. 10 ఏళ్ల పాటు కలకలలాడిన నేతన్నల జీవితాల్లో చీకట్లు నింపిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్యలుగానే వీటిని భావిస్తున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ గత ప్రభుత్వాల ట్రాక్ రికార్డు చూసినా ఎన్నడూ నేతన్నల కష్టాలు పట్టించుకున్న చరిత్ర లేదని తేల్చి చెప్పారు. ఉద్యమ కాలంలోనూ కేసీఆర్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులను కాపాడుకునేందుకు అనేక కార్యక్రమాలను చేపట్టిన విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. భూదాన్ పోచంపల్లిలో నేతన్న ఆత్మహత్య చేసుకుంటే జోలెపట్టి విరాళాలు సేకరించి ఆదుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఉరిశాలగా మారిన సిరిసిల్లలో కార్మికులను ఆదుకునేందుకు 50 లక్షలతో ఒక ట్రస్టు ఏర్పాటు చేసి పేద నేతన్నలకు అండగా నిలిచామని కేటీఆర్ తెలిపారు. గత 60 ఏండ్ల నేతన్నల దుఃఖం బాధలపై పూర్తి అవగాహన ఉన్నందునే కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే చరిత్రలో ఎన్నడూ లేనంతగా బడ్జెట్ పెంచి చేనేత జౌళి శాఖ ద్వారా నేతన్నల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారని తెలిపారు. సంక్షోభంలో చిక్కిన పరిశ్రమను ఆదుకోవడానికి స్వయంగా వస్త్ర పరిశ్రమ పెద్దలను పిలిపించి ఒక రోజంతా అధికారులతో కలిసి అప్పటి సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారని గుర్తు చేశారు. నేతన్నల వేతనాలను కూలీలను రెట్టింపయ్యేలా ప్రతి కార్మికుడు నెలకు కనీసం 15 నుంచి 20 వేలు సంపాదించుకొని గౌరవప్రదంగా జీవించేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, నేతన్న బీమా వంటి అనేక వినూత్నమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారని తెలిపారు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా అయ్యే రాజీవ్ విద్యా మిషన్, సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాల ఆర్డర్లను రాష్ట్రంలోని నేతన్నలకిచ్చి చేతి నిండా పని కల్పించామన్నారు. మగ్గాల ఆధునీకరణ, రుణాల మాఫీ, మార్కెట్తో అనుసంధానం వంటి ఆల్రౌండ్ అప్రోచ్తో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగిందని చెప్పారు. నేతన్నల కుటుంబాలకు కడుపు నిండా అన్నం పెట్టేలా బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా బతుకమ్మ చీరల పథకం ప్రారంభించిందని తెలిపారు. దీంతో పాటు రంజాన్, క్రిస్మస్ కానుకల్లో ఇచ్చే వస్త్రాల ఆర్డర్లు కూడా వారికి ఇచ్చామన్నారు. ఏడాదికి దాదాపు 8 నెలల వరకు వరుస ఆర్డర్లు అందడంతో పరిశ్రమలో సంతోషం వెళ్లి విరిసిందని చెప్పారు. నేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా సాగిన ఈ పథకాలు, కార్యక్రమాల వలన ఉరిశాలగా ఉన్న సిరిసిల్ల కొత్త కాంతులతో వెలుగులేనిందని వివరించారు. దీంతో ఆనాడు ఆత్మహత్యలు, ఆకలి చావులు ఆగిపోయాయన్నారు కేటీఆర్. సంక్షోభం నుంచి గట్టెక్కిందనుకున్న చేనేత రంగంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయని కేటీఆర్ అన్నారు. పరిశ్రమను దెబ్బతీయడంతో పాటు కార్మికుల జీవితాలతో చెలగాటమాడే విధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ సర్కార్ వెంటనే తన తీరు మార్చుకోవాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను భేషజాలకు వెళ్లకుండా కొనసాగించాలని కోరారు. మరణశయ్యపై ఉన్న మరమగ్గాల పరిశ్రమను ఆదుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పవర్ లూమ్స్, నేత పరికరాలపై 90% సబ్సిడీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాధీనంలో ఉండే సంస్థలకు అవసరమైన వస్త్రాల ఉత్పత్తిని నేతన్నలకు అప్పగిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ గతంలోనే దాన్ని అమలు చేసిందని చెప్పారు. చేనేత కార్మికులు, నేతన్నలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ సర్కార్ బతుకమ్మ చీరలు, అంగన్వాడీ, ఆశా వర్కర్లకు సంబంధించి ఆర్డర్ను నేతన్నలకు అప్పగించిందని వివరించారు. దాన్ని అలాగే కొనసాగించి ఉంటే ఇప్పుడు ఈ సంక్షోభం వచ్చేదే కాదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం వెంటనే నేతన్నలకు ఉపాధి కార్యక్రమాలు కొనసాగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సిరిసిల్ల సహా రాష్ట్రంలో చేనేత, నేతన్నల ఆత్మహత్యలే ఉండకూడదన్న మంచి ఉద్దేశంతో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే నేత కార్మికుల కోసం చేనేత మిత్ర, థ్రిఫ్ట్, యార్న్ సబ్సిడీ, నేత పింఛన్లు, నేతన్న బీమా పథకం తీసుకొచ్చామని తెలిపారు. విద్యుత్ సబ్సిడీని కూడా కొనసాగించామన్నారు. ఈ పథకాల కారణంగా చేనేత, నేత కార్మికుల ఆత్మహత్యలు పూర్తిగా తగ్గిపోయాయని స్పష్టం చేశారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాలన్నింటినీ పట్టించుకోవడం లేదన్నారు. దీనివల్ల నేత కార్మికులకు చేసుకునేందుకు పనిలేక దిక్కుతోచని స్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల సమయంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్లకు వచ్చిన నేపథ్యంలో కార్మికుల బతుకులు బాగుపడే హామీలేమైనా ఇస్తారేమోనని అంతా భావించారని చెప్పారు. కానీ సిరిసిల్ల నేతన్న సమస్యను ప్రస్తావించకుండానే వెళ్లిపోయిన తీరు కార్మికులను నిరాశకు గురిచేసిందన్నారు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం పలుమార్లు చేనేత నేతన్నలను ఆదుకుంటామని ప్రకటనలు చేసినప్పటికీ ఆ దిశగా ఎలాంటి కార్యాచరణ చేపట్టకపోవడం బాధాకరమన్నారు కేటీఆర్. నేపథ్యంలో కార్మికుల బతుకులు బాగుపడే హామీలేమైనా ఇస్తారేమో సిరిసిల్ల నేతన్న సమస్యను ప్రస్తావించకుండానే వెళ్లిపోయిన తీరు గతంలో ఉన్న విషాదకర పరిస్థితులను తిరిగి తేవద్దని సీఎం రేవంత్ కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సంక్షోభం కారణంగా ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నలకు నేతన్న బీమా సాయం అందిస్తూనే ప్రభుత్వం తరపున వారి కుటుంబాలకు అదనంగా 25 లక్షల ఎక్స్గ్రేషియా అందించాలని లేఖలో కోరారు. నేతన్నల విషాదకరమైన పరిస్థితిని రాజకీయ కోణంలో కాకుండా మానవత్వంతో పరిష్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఉపాధి లేక, ఆదాయం లేక, అప్పుల పాలై 10 మంది నేత కార్మికులు ఆత్మ బలిదానం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా సీఎం వెంటనే ఈ సమస్యపై దృష్టి సారించాలని కోరారు. ఉపాధి లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న నేతన్నలకు, నేత పరిశ్రమలకు భరోసా కల్పించాలన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన చేనేత మిత్ర, థ్రిఫ్ట్, యార్న్ సబ్సిడీ, నేతన్న పెన్షన్లు, నేతన్న బీమా, విద్యుత్ సబ్సిడీ మొదలైన పథకాలను కొనసాగిస్తూ వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. లేకపోతే సమస్య పరిష్కారమయ్యే వరకు బీఆర్ఎస్ తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. నేత కార్మికులకు అండగా ఉంటూ బీఆర్ఎస్ వారి తరపున పోరాటం చేస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్లో ముసలం పుట్టింది. న్యూ జాయినింగ్స్ పుణ్యమాని సీఎం వర్సెస్ సీనియర్స్ అన్నట్లయింది. సీఎం రేవంత్ రెడ్డి చర్యలు పార్టీ సీనియర్లకు చిర్రెత్తిస్తున్నాయి. సీనియర్లను పక్కన పెట్టి తన వర్గాన్ని పెంచుకునే క్రమంలోనే సీఎం వలసలను ప్రోత్సహిస్తున్నాడన్న వాళ్ల కలవరం. పీసీసీ అధ్యక్ష పదవి సైతం తన వర్గం వారికి దక్కేలా రేవంత్ ఢిల్లీలో పావులు కదుపుతున్నారని వినికిడి. తద్వారా వచ్చే ఎన్నికల కోసం ఆయన సిద్ధమవుతున్నారని కాంగ్రెస్లో జోరుగా చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి సీనియర్లకు పొగపెడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వర్సెస్ సీనియర్స్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. పార్లమెంట్ ఎన్నికలు కాగానే రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమం, పాలనలపై దృష్టి సారిస్తారని అంతా భావించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశలో అడుగులేస్తారని ప్రజలు నమ్మారు. విపక్షాలు ఆందోళనలకు దిగిన క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పట్టుమని 100 రోజులు కూడా కాలేదని, ఆ లోపు హామీలన్నీ అమలు చేయటం మొదలు పెడతామని రేవంత్ ప్రకటించారు. ఇప్పుడు అవన్నీ మరుపున పడ్డాయి. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల నగార కూడా మోగటంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పేరిట అభయహస్తం హామీలన్నీ షరా మామూలుగా అటకెక్కేశాయి. తీరా ఎన్నికలు ముగిసి నిబంధనలు సడలైన సమయానికి ముఖ్యమంత్రి నజర్ వచ్చే ఎన్నికలపై పడింది. ఆ దిశలో సమాయత్తం అవటం, సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో తన గ్యాంగ్ను తయారు చేసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. తనకు అడ్డంకిగా ఉన్న సీనియర్లకు పోటీ వ్యక్తులను పార్టీలో చేర్చుకోవడమే ప్రధాన ఎజెండాగా మారింది. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి తన అదుపులోకి తెచ్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారని పార్టీ, ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించడమే అందుకు ఉదాహరణ అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి చేరికతో అక్కడి కాంగ్రెస్ నాయకుడు ఏనుగు రవీందర్ రెడ్డికి చెక్ పెట్టినట్లేనన్న వాదన వినిపిస్తోంది. ఇక జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేరిక, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఆయన వారసులకు శరఘాతంగా మారే ప్రమాదం ఉంటుందనే వెర్షన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి అలక వహించడం పార్టీలో పెద్ద చర్చకు తెరలేపింది. సీనియర్ గా ఉన్న తనతో ఒక్క మాటైనా చెప్పకుండా సంజయ్ని చేర్చుకోవటం ఏమిటన్నది ఆయన మండిపడ్డారు. ఈ పరిణామంతో మొన్నటి ఎన్నికల్లో నిజామాబాద్ అభ్యర్థిగా తనను వాడుకొని ఇప్పుడు తనకే చెక్ పెట్టే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరించడం జీవన్ రెడ్డికి మింగుడు పడటం లేదు. దీంతో బుజ్జగింపు ప్రయత్నాల కోసం మంత్రి శ్రీధర్ బాబు హుటాహుటిన జగిత్యాల వెళ్లి జీవన్ రెడ్డితో భేటీ అవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది.
సీఎం వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జీవన్ రెడ్డి ఏ క్షణమైనా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరతాడని ప్రచారం ఊపందుకుంది. మరోవైపు పార్టీలో సీనియర్లు తిరగబడితే తన సీఎం పదవి ఇరకాటంలో పడుతుంది అనేది రేవంత్ రెడ్డి అభద్రత. బయట పార్టీల నుంచి చేరికల ద్వారా ప్రభుత్వంలో తన వర్గం ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవాలనేది ఆయన తాపత్రయం. అందుకే సీనియర్లకు ఇష్టం లేకున్నా పార్టీలో జాయినింగ్స్ ను రేవంత్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. పరిపాలనలో ఎన్నో సవాళ్లున్న సైతం వాటిని ఆయన పట్టించుకోవడం లేదన్న రుసరుసలు వినిపిస్తున్నాయి. ఇచ్చిన హామీలు, ప్రకటనలు పేపర్లకే పరిమితమై ఇంకా వాస్తవ రూపం దాల్చనేలేదు. రుణమాఫీ, రైతు భరోసా పథకాలు పట్టాలెక్కాల్సి ఉంది. ఇలాంటి కీలక తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి భిన్నంగా ఉండటం అటు కాంగ్రెస్ వాదులను, మంత్రులను విస్మయానికి గురి చేస్తుంది. ప్రజల తీర్పును అపహాస్యం చేస్తూ కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీం తలుపు తట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. అనర్హతపై ఇక తాడో పేడో తేల్చుకోవాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. ఎమ్మెల్యేల అనర్హతలపై స్పీకర్ నిర్ణయం, హైకోర్టు తీర్పు వెలువడనున్న పక్షంలో అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు న్యాయ నిపుణులతో గులాబీ పార్టీ చర్చిస్తోంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తుంది. ప్రజా తీర్పునకు విరుద్ధంగా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అన్ని కోణాల్లో న్యాయ సలహా, సంప్రదింపులు జరుపుతుంది. తమ ఫిర్యాదులను స్పీకర్ పట్టించుకోని కారణంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన సమయంలోనే ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరింది. స్పీకర్ తమ అభ్యర్థనను పరిగణలోనికి తీసుకుని నిర్ణయం వెల్లడించకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర హైకోర్టు తలుపు తట్టింది. పార్టీ ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోనికి తీసుకుని 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకుని సదరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే నిబంధన ఉంది. ఎమ్మెల్యేల అనర్హతల విషయంలో స్పీకర్ నిర్ణయం, హైకోర్టు తీర్పు వెలువడని పక్షంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. దానం నాగేందర్ తో పాటు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంజయ్ తదితరులు పార్టీ మారినందున వారిపై కూడా అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించే దిశగా సమాలోచనలు జరుపుతుంది. తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆందోళనలు ఉధృతం చేశారు. సమస్యల పరిష్కారానికి సమ్మె బాట పట్టారు. ఎక్కడికక్కడ ప్రభుత్వం తీరును ఎండగడుతున్నారు. సర్కారు వ్యతిరేక నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు మినహా ఇతర అన్ని రకాల సర్వీసులను జూడాలు బహిష్కరించారు. ఫలితంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు ఇబ్బందులు పడ్డారు. జూడాలతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటు డీఎంఈ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో జూడాలు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా జూడాలు నిరవధిక సమ్మెకు దిగారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జూనియర్ డాక్టర్లు పోరుబాట పట్టారు. 4 రోజులుగా నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమ్మెకు దిగారు. ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు మినహా ఇతర అన్ని రకాల సర్వీసులను బహిష్కరించారు. ఫలితంగా నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులతో పాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలతో పాటు ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతులు కల్పించాల్సిందేనని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. గత 6 నెలలుగా సంబంధిత ఆరోగ్య మంత్రికి, అధికారులకు తమ గోడు చెప్పుకుంటున్నా పట్టించుకోవట్లేదన్నారు. డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు వెనకడుగు వేసేది లేదని జూనియర్ డాక్టర్లు తేల్చి చెప్పారు. హెల్త్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళడం, సెక్రటరీ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. పోయినప్పుడల్లా మా రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. డిఎంఈ మేడంకి ఇస్తున్నాము, హెల్త్ మినిస్టర్కి ఇస్తున్నాము, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా ఇచ్చాము. ఇచ్చినప్పుడల్లా చేద్దాము,
సరే చూద్దాము అనే ఓరల్ అసూరెన్స్ మాకు ఇస్తున్నారు. మేము ఈ 2-3 మంత్స్ నుంచి కంటిన్యూస్ గా రిప్రజెంటేటివ్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళు ఓరల్ అసూరెన్స్ ఇస్తున్నారు. రిటర్న్ అసూరెన్స్ మేము అడిగాం, అది కూడా ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. ఫెసిలిటీస్ మినిమం ఒక డాక్టర్ కి ఫెసిలిటీస్ లేకపోతే ఎలా? దాంతోపాటు హాస్పిటల్లో సెక్యూరిటీ లేదు. ఇప్పుడు మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాము, ఇప్పుడు డాక్టర్కి సేఫ్టీ లేదు, మరి పేషెంట్కి మేము ఎట్లా సేఫ్గా చూసుకోగలము? బయటికి అసలు చెప్తే కానీ మాకు పరిస్థితులు అని చెప్పేసి బయటికి రావడం జరిగింది. ఈరోజు స్టార్ట్ చేశాము. ఖచ్చితంగా హెల్త్ మినిస్టర్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తాను కోరుతున్నాము. రాకపోతే మాత్రం డే బై డే మేము హెల్త్ అనేది ఈ స్ట్రైక్ అనేది ఎస్కలేట్ చేయడానికి రెడీగా ఉన్నాము. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ సర్కార్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. మెడికోల సమ్మె కారణంగా ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిచిపోయాయి. ఫలితంగా రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. ఎమర్జెన్సీ సేవలు మినహా మిగతా అన్ని రకాల విధులను బహిష్కరించారు. దీంతో ఓపీ సేవలు, ఎలక్టివ్ సర్జరీలు, వార్డ్ డ్యూటీలు నిలిచిపోయాయి. తమ డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని జూడాలు తేల్చి చెప్పారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ హాస్పిటల్ ఎదుట జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా జూడాలు ఓపీ సేవలు, వైద్య సేవలు నిలిపివేశారు. దీంతో వైద్యం అందక పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నల్గొండ జిల్లాలోని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిరవధిక సమ్మెకు దిగారు. నల్ల జెండాలు ఎగరవేసి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. రాత్రింబవళ్లు పనిచేస్తున్నా స్టైఫండ్ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 6 నెలలుగా ప్రభుత్వానికి, ఆరోగ్య శాఖ మంత్రికి గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకునే నాదుడే లేడని ఫైర్ అయ్యారు. డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె విరమించేది లేదని హెచ్చరించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.